బిగ్ డిస్కషన్ నేను వర్మ ఏడాది కాలంగా ఎన్నో మలుపులు తిరిగిన రాజధాని వికేంద్రీకరణ అంశం అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గవర్నర్ రాజా ముద్ర వేయడంతో ఇక 3 ప్రాంతాల్లో అధికార వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో అది అమలయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. ఆగస్టు 15న భూమి పూజ చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుంది. దీనిపై అమరావతి రైతులు అవనియండి, ప్రతిపక్షాలు అవనియండి మండిపడే పరిస్థితి. ఏ రకంగానన్నా అమరావతి ప్రాంతం నుంచి రాజధాని తరలించకుండా ఉండేందుకు అన్ని దారులు వెతుకుతున్నామని చెప్తున్నారు. మరి ఈ ఇష్యూ ఎటువైపు మలుపులు తిరుగుతుందో, ఇందులో ఏమైనా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా లేవా అన్నది తెలియాల్సింది. ఇదే ఇష్యూపై ఈనాటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా డిస్కషన్లో పాల్గొంటున్నారు సుంకర నరేష్ కుమార్ గారు, హైకోర్టు న్యాయవాది, రఘురామ్ పులిగెల్లా బీజేపీ అధికార ప్రతినిధి మరి కాసేపట్లో మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇక కోన రవికుమార్ గారు టీడీపీ ఎక్స్ ఎమ్మెల్యే, మాజీ విప్ మనతో పాటుగా మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. కేవీ రోషి గారు వైసీపీ ఎమ్మెల్యే కూడా మరి కాసేపట్లో మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవబోతున్నారు. ఇక రాజధానుల అంశంపై ఎలాంటి న్యాయ చిక్కులు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేష్, ఏ రకంగా చూడాల్సి ఉందండి? న్యాయపరంగా చూస్తే నిన్న గవర్నర్ రాజముద్ర వేయడం జరిగింది. 3 ప్రాంతాల్లో అధికార వికేంద్రీకరణ పేరుతో 3 ప్రాంతాల్లో రాజధానులు పెడతామని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఏదనుకున్నా దానికి గ్రీన్ సిగ్నల్ ఆల్మోస్ట్ పర్నెట్ అయింది. కానీ ఇందులో కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి, న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. జ్యుడిషియల్ రాజధానిగా మార్చే హక్కు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని చెప్పి కొంతమంది నిపుణులు మాట్లాడే పరిస్థితి. అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి ఇందులో? ముమ్మాటిగా అండి, ప్రజాస్వామ్యంలో మ్యాండేట్ మెజారిటీ ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్యాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ ధిక్కరించి నేను చట్టాలు చేస్తానని ఏ ప్రభుత్వం కూడా ముందుకెళ్ళినా సరే కంపల్సరీ ఇంటర్వ్యూన్ అవ్వడానికి ఇక్కడ కోర్టులు ఉన్నాయండి. అయితే ఇక్కడ ఈ యొక్క రాజధాని వికేంద్రీకరణ బిల్ ఏదైతే కనుక ఉందో దాన్ని తీసుకుంటే కనుక నిన్న యాక్ట్ నెంబర్ 28/2020 ప్రకారం గవర్నర్ గారు ఆమోద ముద్ర వేశారు. సో ఆమోద ముద్ర వేసిన తర్వాత వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే కనుక ప్రభుత్వం తరపున కానీ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చెప్తుంది ఏంటి అంటే కనుక ఇది మేము రాజధాని వికేంద్రీకరణ అంటున్నాం కదా తప్ప ఎక్కడ కూడా రాజధానులు అని చెప్పి మాత్రం క్యాపిటల్ అని చెప్పి మాత్రం ఎక్కడ అనలేదు అని చెప్పి అని అంటున్నారు. కానీ ఆ యొక్క నిన్న ఏదైతే బిల్లు ఉందో గవర్నర్ గారు ఆమోదం పరిచిన బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లుని ఒకసారి చూసుకుంటే కనుక చాప్టర్ 3లో సెక్షన్ 7లో క్లియర్ కట్గా టు బీ కాల్డ్ యాజ్ ఏ క్యాపిటల్స్ అని చెప్పి రాసిపెట్టి ఉందండి. అంటే రాజధానులు అని పిలవాలి, అంటే జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి, లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పి పిలువబడాలి అని చెప్పి ఆ చట్టంలో ఉంది. ఇది ముమ్మాటికి కూడా రాజ్యాంగ విరుద్ధమైన ప్రక్రియ. ఎందుకు రాజ్యాంగ విరుద్ధమైన ప్రక్రియ అంటే కనుక వితౌట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ఒక చట్ట ప్రకారం జరగలేదు. ఎందుకు అంటే కనుక మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కింద ఏర్పడిన తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 2014 అనేది ఒక చట్టం రూపొందించడం జరిగిందండి. ఆ చట్ట ప్రకారం ఏంటి అంటే కనుక సెక్షన్ 5లో, అంటే ఆ యొక్క చట్టంలో సెక్షన్ 5లో చెప్పింది ఏంటి అంటే కనుక ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని కింద ఉంటుంది. ఈ 10 సంవత్సరాలు దాటకుండా మరి ఏదైతే కనుక విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉందో దానికి క్యాపిటల్ని నిర్ణయించాలి అని చెప్పి కూడా మరి ఆ చట్టంలో ఉంది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కనుక క్యాపిటల్, నాట్ క్యాపిటల్స్. సో ఫస్ట్ పాయింట్ అండి. ఇకపోతే సెక్షన్ 6లోకి రావాలండి. దాని సబ్సిక్వెంట్ సెక్షన్ 6 అనమాట. ఆ సెక్షన్ 6లో ఏం చెప్తుంది అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ షల్ కాన్స్టిట్యూట్ ఏ కమిటీ అని చెప్పి అని అంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఒక కమిటీ వేయాలి. దేని గురించి అంటే కనుక రాజధాని ఎక్కడ పెట్టాలి అనే దాని మీద చెయ్యాలి. దాని గురించి ఆల్టర్నేటివ్స్ అనేది ఆ కమిటీ మరి ఎగ్జామిన్ చేయాలి అని చెప్పి కూడా దాంట్లో చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆ సెక్షన్లో సెక్షన్ 6లో ఏదైతే కనుక మరి ఆల్టర్నేటివ్ కమిటీ అని చెప్పి చెప్పారో ఆ సెక్షన్ 6 ప్రకారం మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ లీగల్ శాంక్టిటీ ప్రకారము కమిటీ వేయాలి అని చెప్పి దాంట్లో ఉందండి. సో దాని ప్రకారమే శివరాం కమిటీ అనేది వేయడం జరిగింది. దాని ప్రకారం దానికి కూడా ఆ బిల్లు ఆమోదించి, అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి 6 నెలలు దాటకుండా వాళ్ళు ఈ యొక్క ఇష్యూ మీద మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగి రాజధాని ఎక్కడ నిర్ణయించాలనేది చెప్పాలని చెప్పి దాంట్లో పేర్కొనడం జరిగింది. దాని ప్రకారము మరి కమిటీ చేసింది ఏంటి అంటే 4 క్లస్టర్స్ని నిర్ణయించడం జరిగింది. ఒకటేమో విశాఖపట్నంకి సంబంధించి, అదేవిధంగా గుంటూరు విజయవాడకి సంబంధించి, అదేవిధంగా రాయలసీమకి సంబంధించి, ఈ విధంగా 4 క్లస్టర్స్ని మరి సూచించడం జరిగింది. దాని ప్రకారము అప్పుడున్న ప్రభుత్వము అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేసి ఏపీసీఆర్డీఏ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎప్పుడైతే కనుక మరి అక్కడ ఈ అమరావతిలో క్యాపిటల్ సిటీని నిర్ణయించారో దాని మీద
ఇక్కడ ఆల్టర్నేటివ్స్ అనే వర్డ్ ఏదైతే కనుక సెక్షన్ 6లో వాడబడిందో ఆ ఆల్టర్నేటివ్స్ అంటే కనుక అక్కడ క్యాపిటల్స్ అని కాదండి, అక్కడ ఆల్టర్నేటివ్స్ అంటే ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి. సో దీనికి డెఫినేషన్ ఎక్కడ ఇచ్చారు అని అంటే కనుక అప్పుడు పర్యావరణం యొక్క హక్కులకి భంగం కలుగుతుంది అని చెప్పి చాలామంది ఏం చేశారు అంటే కనుక అంటే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఒక ప్రభుత్వం అంటే ఎంతోమంది న్యాయ సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వీళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటే అడుగులు వేసే పరిస్థితి ఉంటుంది. అంటే ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, ఇది వర్కౌట్ కాదు అని చెప్పి ప్రభుత్వానికి తెలియక చేసిందా, తెలిసి ఏదైనా మనం ఫేస్ చేద్దాము అని చెప్పి నిర్ణయం తీసుకునేదా భావించాలా? ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకోవాలని అంటే కనుక మీరు అన్నట్టు తెలిసి చేసిందా లేదంటే కనుక రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు అని తెలిసిందా అంటే కనుక రెండు జరిగి ఉండొచ్చు అండి. ఒకటి మ్యాండేట్ మెజారిటీ ఉంది, మనం ఏం చేసినా సరే చెల్లుబాటు అవుతుంది అనేది ఒక తాట అయ్యి ఉండొచ్చు. లేదు అంటే కనుక అక్కడ ఇచ్చిన ఎవరైతే కనుక లీగల్ అడ్వైజర్స్ ఉన్నారో మరి వాళ్ళు ఏం కాదు మీరు చేసుకోవచ్చు, మన కోర్టులో ఛాలెంజ్ చేసుకుందాం అని చెప్పి కూడా చెప్పుండొచ్చు. సో ఈ రెండు పరిణామాలు కూడా జరిగి ఉండొచ్చు. అంటే ప్రధానంగా ప్రభుత్వం ఎప్పుడన్నా ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉన్నది అనుకుంటే జీవోలు పాస్ చేసేయడానికో వాళ్ళు ఏవో కార్యక్రమాలు చేపట్టడానికి పనికి వస్తుంది, కానీ న్యాయంతో ఇలాంటి జ్యుడిషియల్ తోటి పెట్టుకుండే సాహసం అయితే చేస్తుందా ప్రభుత్వం? ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క తీరు చూసుకుంటున్నట్లయితే కనుక ఇప్పుడు నిన్న కాక మొన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారం మనకు ఉంది. మరి సాక్షాత్తు హైకోర్టు వారు తీర్పునిచ్చి ఆయన్ని రీఇన్స్టేట్ చేయమని చెప్పి రీస్టోర్ చేయమని చెప్పి స్టేట్కి డైరెక్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడము, మళ్ళీ దాని తర్వాత గవర్నర్ ఇవ్వగానే నిన్న మళ్ళీ పునర్నిర్మాణం చేయడం కూడా మనం చూసిన విషయమే. సో దాంట్లో కూడా ఫస్ట్ నుంచి కూడా మరి ఎంతోమంది లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ నేను కానీ చెప్పింది ఏంటి అంటే కనుక అది ఇన్ ది ఐ ఆఫ్ లా అది నిలబడదు ఆర్డినెన్స్ అని కూడా చెప్పడం జరిగింది. సో దాని మీద కూడా మేము ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకున్నామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. ఇక పోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ఒక గవర్నర్ గారికి ఒక బిల్లు పంపించేటప్పుడు ఏదైతే కనుక లీగల్ ఒపీనియన్స్ తీసుకోవాలో లీగల్ ఒపీనియన్ తీసుకునే ముందు అసలు మనకంటూ ఒక ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, దాని ప్రకారము మనం ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. ఇకపోతే జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే ఈ మూడు రాజధానులు ఈ పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఏదైతే ఉందో దాంట్లో ఈ మూడు రాజధానుల అంశం ఏదైతే ఉందో దాంట్లో కనుక మనము ఇక జ్యుడిషియల్ క్యాపిటల్ గురించి మాట్లాడుకుందామండి. అంటే జ్యుడిషియల్ అంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం అమరావతిలో హైకోర్టుని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క బిల్లు ప్రకారం ఏంటి అంటే కనుక అమరావతిలో ఉన్న ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ది హైకోర్టు ఏదైతే ఉందో ఆ హైకోర్టుని కర్నూలుకి మరి తరలించడం జరుగుతుంది అనేది ఆ బిల్లు యొక్క సారాంశం. ఇకపోతే ఒక హైకోర్టుని రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే కనుక పంపించేవచ్చా అని అనుకుంటే కనుక అది ముమ్మాటికి సాధ్యపడే విషయం కాదండి. ఎందుకు అంటే కనుక రాజ్యాంగంలోని ఆర్టికల్ 214 ప్రకారము ఇక్కడ ప్రతి స్టేట్కి ఒక హైకోర్టు ఉండాలి అని చెప్పి మరి దాంట్లో రూపొందించడం జరిగిందండి. దాని ప్రకారం ఏంటి అంటే కనుక ఇప్పుడు అమరావతిలో ఉన్న హైకోర్టు ఏదైతే ఉందో మరి అంతకుముందు స్టేట్ బైఫర్కేట్ అయిపోయిన తర్వాత మరి ఏదైతే కనుక హైదరాబాద్లో ఉన్న హైకోర్టు రెండు రాష్ట్రాలకి ఉమ్మడి హైకోర్టు కింద మరి నిర్దేశించబడటం జరిగిందండి. అయితే అమరావతిలో ఉన్న హైకోర్టు ప్రిన్సిపల్ సీట్ ఏదైతే ఉందో దాన్ని విభజన చట్టంలోని ఏదైతే కనుక ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉందో ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో సెక్షన్ 31 సబ్ క్లాస్ 2 ప్రకారం ఏంటి అంటే కనుక ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ది సచ్ హైకోర్ట్ ఎట్ అమరావతి ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. దానికి ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అంటే కనుక ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ది సుప్రీంకోర్టు సెంట్రల్ మరి గవర్నమెంటు మరి రాష్ట్రపతి గారికి పంపిస్తే రాష్ట్రపతి గారు దాని మీద ఒక నోటిఫికేషన్ ఇవ్వాలండి. ఆ నోటిఫికేషన్ ప్రకారమే ఇప్పుడు అమరావతిలో ఏదైతే కనుక హైకోర్టు ఉందో ఆ హైకోర్టుని అక్కడ నియమించడం జరిగింది. ఒకవేళ ఇప్పుడున్న హైకోర్టుని కర్నూలుకి తరలించాలి అంటే కనుక ఎటువంటి డ్యూ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి మనం కనుక ఒక్కసారి చూసుకున్నట్లయితే కనుక మరి ఇక్కడున్న హైకోర్టుని కర్నూలుకి కానీ లేదంటే కనుక సమ్ XYZ ప్లేస్కి తరలించాలి అంటే కనుక ఫస్ట్గా ప్రభుత్వం వారు చేయాల్సింది ఏంటి అంటే కనుక ఈ తరలింపు గురించి ఎటువంటి ప్రత్యేకమైన చట్టం లేకపోయినా సరే ఒక అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి ఆ పాస్ చేసిన రిజల్యూషన్ని సంబంధించిన హైకోర్టు ఫుల్ బెంచ్ వారికి దగ్గరికి పంపించి ఆ ఫుల్ బెంచ్ వారి యొక్క కన్సెంట్ తీసుకున్న తర్వాత ఆ యొక్క బిల్లుని మరి గవర్నర్ గారి దగ్గరికి పంపించి గవర్నర్ గారు ఆమోదించిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వము మరి ఆ యొక్క బిల్లుని మరి ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు దగ్గరికి పంపించాలండి. సుప్రీంకోర్టు దగ్గర కూడా కన్సల్టేషన్ అయ్యి వాళ్ళ యొక్క ఆమోదం తీసుకున్న తర్వాత మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారి దగ్గరికి పంపిస్తే ఆయన అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ని అమెండ్మెంట్ చేస్తా కొత్తగా ఇప్పుడున్న హైకోర్టుని ఎక్కడికి తరలించాలి
అనే ఒక దాన్ని మళ్ళీ రీనోటిఫై చేయాలండి. అప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. అది న్యాయపరమైన ప్రాసెస్ అండి. అయితే వీటిలన్నిటిని సప్రెస్ చేసుకుంటా ఇప్పుడు ఏదైతే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్య ఏదైతే ఉందో ఇన్ ది ఐ ఆఫ్ లా దెర్ ఈజ్ నో శాంక్టిటీ అండి. అంటే ఆ ప్రభుత్వం తీసుకున్న ఏదైతే కనుక నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని కనుక మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే కనుక దానికి చట్ట ప్రకారము ఎటువంటి అథెంటికేషన్ లేదు. ఎందుకు అంటే కనుక ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంత మ్యాండేటరీ ఉన్నా సరే, అంటే మ్యాండేట్ మెజారిటీ ఉన్నా సరే, అంటే 2 సభల్లో అనుకుందామండి, ఈవెన్ అస్యూమింగ్ ఫర్ మూమెంట్ దట్ 2 సభల్లో ఉంది అని చెప్పుకుందాము. అయితే ఇక్కడ ఏం జరగాలి అంటే కనుక కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలని రాష్ట్ర ప్రభుత్వము మార్పు చేయడానికి కానీ రద్దు చేయడానికి కానీ ఎటువంటి అధికారము మరి రాష్ట్ర శాసనసభలకి లేదండి. ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారము పార్లమెంటు ఏవైతే గనక చట్టాలు చేస్తుందో ఆ చేసిన చట్టాలకి సవరణలు చేయాలన్నా సరే, ఫర్దర్గా ఏమన్నా యాడ్ ఆన్స్ ఇంకేమన్నా యాడ్ చేయాలన్నా, లేదు అంటే కనుక ఉన్న వాటిని తీసేయాలన్నా సరే రాజ్యాంగంలో నేను ఇప్పుడు చెప్పిన ఏదైతే కనుక 368 ఆర్టికల్ ఉందో దాని ప్రకారము మరి పార్లమెంట్కి మాత్రమే అధికారం ఉందండి. మరి అటువంటిది క్లియర్ కట్గా ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళు రాష్ట్ర శాసనసభలో మరి కేంద్ర ప్రభుత్వం చేసిన ఏదైతే కనుక ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 2014 ఉందో దాన్ని అమెండ్మెంట్ చేయకోకుండా అదేవిధంగా ఇప్పుడు ఉన్న చట్టం ఏదైతే ఉందో దాన్ని ఫాలో కాకుండా చేయడం అనేది ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందండి. ఇకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ నిజంగా కూడా ఇక్కడ ప్రాసెస్ ఏం లేదు, మనకి మ్యాండేట్ మెజారిటీ ఉంది అని అనుకుంటే కనుక ఇక్కడ మనం క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే ఏంటంటే గవర్నర్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన బిల్ ఏదైతే ఉందో దాన్ని ఆర్టికల్ 197 సబ్ క్లాస్ 1 అండ్ సబ్ క్లాస్ 2 ప్రకారం పంపించడం జరిగిందండి. అంటే ఏం జరిగింది అంటే కనుక ఫస్ట్ మన అందరికీ తెలిసిన విషయమే, జనవరిలో ఎప్పుడైతే కనుక ఏపీసీఆర్డీఏ యాక్ట్ని అబాలిష్ చేస్తా, అదేవిధంగా ఈ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఏదైతే ఉందో ఆ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుని ప్రవేశపెడతా ఏదైతే కనుక నిర్ణయం తీసుకున్నారో దాన్ని అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత మరి కౌన్సిల్కి పంపించడం జరిగిందండి. అయితే ఇక్కడ కౌన్సిల్లో మరి టీడీపీకి మెజారిటీ ఉండటం వల్ల ఒక ఎవరైతే కనుక చైర్మన్ గారు ఉన్నారో కౌన్సిల్ చైర్మన్ గారు ఆయన చేసిన చర్య ఏంటి అంటే కనుక దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా మరి ఆ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించకపోవడము అది అట్లనే పెండింగ్ పెట్టడం కూడా జరిగింది. అయితే ఈ ఆర్టికల్ 197 ఏం చెప్తుంది అంటే కనుక కౌన్సిల్ యొక్క పవర్స్ని కొన్ని సందర్భాల్లో రిస్ట్రిక్ట్ చేస్తుందండి, అంటే అదుపు చేస్తుంది అనమాట. సో దాని గురించి ఏం చెప్తుంది అంటే కనుక ఒక్కసారి ఏదైనా అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లు శాసనసభకి పంపించిన తర్వాత మరి ఆ శాసన మండలిలో అది ఆమోదం గనక పొందకపోతే ఒక 3 నెలల వ్యవధిలో మళ్ళీ రెండోసారి పెట్టిన తర్వాత 1 నెల రోజుల వ్యవధిలో అది రిజెక్ట్ అయినా లేదు అంటే కనుక ఆమోదం పొందకపోయినా సరే అది డీమ్డ్ ప్రొవిజన్ అంటే ఆమోదం పొందినట్టే భావించాలి అని చెప్పి చెప్పబడుతుంది. దాని ప్రకారం గవర్నర్ గారికి పంపించడం జరిగిందండి. 1 minute నరేష్ గారు. రఘురామ్ పులిగెల్ల బీజేపీ అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి రఘురామ్ గారు. ఏంటి వైసీపీ ప్రభుత్వం అనుకున్నట్టుగా ఆచరణ యోగ్యం పొందినట్టుంది. గవర్నర్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 3 ప్రాంతాల్లో రాజధాని అవనియండి లేకపోతే అధికార వికేంద్రీకరణ పేరుతో వైసీపీ అనుకున్నట్లుగా జరుగుతుంది. ఇందులో ఏమన్నా న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయా? మీ సైడ్ నుంచి ఏమన్నా అపోజ్ చేస్తారా? మీరు కూడా ఓకే చెప్పినట్టేనా? భారతీయ జనతా పార్టీ స్టాండ్ వెరీ క్లియర్ గా చెప్పడం జరిగింది. మీకు తెలుసు రాజధాని అమరావతిలో ఉండాలని, అయితే కర్నూలులో హైకోర్టు ఉండాలని. అంటే అనేక రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాల్లో రాజధానులు వేరు హైకోర్టు వేరు ఉంటున్నాయి. మధ్యప్రదేశ్ జబల్పూర్ లో ఉంది హైకోర్టు, భోపాల్ రాజధాని, రాజస్థాన్ లో జైపూర్ రాజధాని జోధ్పూర్ హైకోర్టు ఉంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు తెలుసు మీకు, మన క్యాపిటల్ హైకోర్టు ఏమో అలహాబాద్ లో ఉంది, ఉత్తరాఖండ్, అనేక రాష్ట్రాలు ఇదే పరిస్థితి ఉంది. అంచేత భారతీయ జనతా పార్టీ ముందే చెప్పింది, ఎన్నికల ముందే 2018లోనే అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసాం, హైకోర్టు కర్నూలులో పెట్టని అడిగాం. సో హైకోర్టు మాత్రం రాజధాని అయిపోదు, హైకోర్టు అనేక రాష్ట్రాల్లో వేరే చోట ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఉండొచ్చు, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, రాయలసీమ ఏరియాకి హైకోర్టు ఉండాలని బీజేపీ కోరుకుంటుంది. అదేవిధంగా
ఈ రాజధాని అమరావతికి ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికాల పేరుతో వృధా చేసినప్పటికీ కూడా హైకోర్టు సారీ అమరావతి రాజధాని అనేది బీజేపీ స్పష్టం చేసింది, రాజకీయ తీర్మానం చేసింది. భారతీయ జనతా పార్టీ అప్పటికి ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. పార్టీలాగా ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారి లాగా, తెలుగుదేశం లాగా, కాంగ్రెస్ లాగా రోజుకు మార్చమండి. తర్వాత ఎవరో చెప్తే ఆ పేజీ మేము చదవము. వీ హ్యావ్ అవర్ ఓన్ స్టాండ్, వీ హ్యావ్ అవర్ ఓన్ పార్టీ యొక్క డిస్కషన్ లో దాన్ని పాస్ చేయాలని కేంద్ర నాయకత్వాన్ని చెప్పి మేము ముందుకెళ్తాం ఏం చేసినా సరే. అంతేకాని గతంలో చెప్పాం అమరావతి క్యాపిటల్ గా ఉండాలి, అమరావతి రైతులతో మాట్లాడాలి, వాళ్ళ యొక్క ఆందోళన దూరం చేయాలి, రైతులు సమస్యని ప్రభుత్వం పట్టించుకోవాలి, అడ్రస్ చేయాలి, వాళ్ళకి భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని దూరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని మేము చెప్తూనే ఉన్నాం. అదే విధంగా 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని మెజారిటీ పరిపాలించింది కాంగ్రెస్ 50 ఏళ్ళు అయితే 20 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలించింది. ఇప్పుడు 1 సంవత్సరమే కదా వైసీపీ వచ్చి 1 సంవత్సరం అయింది. ఈ 70 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ కూడా కేవలం హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేసి హైదరాబాద్ ని పెంచారు కానీ ఇవాళ నష్టపోతున్నాం. ఇవాళ హైదరాబాద్ రెవెన్యూ అంతా తెలంగాణకి వెళ్ళింది, తెలంగాణ కొట్లాట అయింది హైదరాబాద్ వల్ల కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి ఒక మంచి రెవెన్యూ వచ్చేటటువంటి స్థితి అయితే లేదుగా మనకి. ఇవాళ అది ఉన్నది విశాఖపట్నం, కొద్ది గొప్ప మామూలు డెవలప్మెంట్ ఏదో ప్రజలు చేసుకున్న డెవలప్మెంట్ తో విశాఖపట్నం వెళ్ళింది, అంతేగాని ప్రభుత్వాలు చేసినటువంటి డెవలప్మెంట్ ఏం లేవు. విశాఖపట్నము అదే విధంగా శ్రీకాకుళము, విజయనగరము. రఘురాం గారు మీరు చెప్పినట్లుగా ఉమ్మడి రాజధానిలో హైదరాబాద్ నే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు కాబట్టి అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పునరావృతం కాకూడదనే కదా 3 ప్రాంతాల్లోనే అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ నిర్ణయం తీసుకుందేమో కదా వైసీపీ. రాజకీయంగా వాళ్ళు ఆలోచించి వాళ్ళ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు కానీ రాజకీయ కోణం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోణంలో చూడాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఇప్పుడు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కి చంద్రబాబు నాయుడు గారి టైంలో చెప్పాం, ఓఆర్ఆర్ తయారు చేయండి, ఓఆర్ఆర్ విషయంలో డిపిఆర్ ఇవ్వండి, దానికి 18,872 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేయడానికి రెడీగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం. ఆయన చేయలేకపోయారు. ఇవన్నీ ప్రభుత్వం ఎలాగ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వీళ్ళు చేయలేదు. అదే అమరావతిని హెరిటేజ్ సిటీగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం, దానికి 230 కోట్ల రూపాయలు హెరిటేజ్ సిటీకి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా అమరావతిని అభివృద్ధి చేయడం కోసం 2,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. అవి కాకుండా ఇస్తానండి రండి బాబు మహాప్రభు అంటుంది, డబ్బులు ఇస్తానని మోడీ చెప్తున్నాడు. గత ప్రభుత్వం పార్టీ మాత్రం మొదటి నుంచి ఒకటే స్టాండ్ ఉంది. రైట్ రఘురాం గారు, గత ప్రభుత్వం ఏం మాట్లాడిందో మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నీళ్లు మట్టి ఇచ్చి వెళ్ళిపోయారు, అసలు పట్టించుకోలేదు మమ్మల్ని అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మేము ఇస్తామన్నా వాళ్ళు తీసుకోలేదు అంటున్నారు. మోడీ గారు చాలా ఇచ్చారు, అద్భుతంగా పరిపాలించారని ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు కదా ఆయన. మాది ఎన్నికలప్పుడు స్టాండ్ ఇది, ఇప్పుడు మోడీ గారు ఇవ్వడం ఏంటి అసలు చాలా ఇచ్చారు మనకి అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన మాట కదా, మన మాట ఏముంది? అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మేము మాట్లాడమండి. మీ ఎన్నికల ముందు మాట్లాడితే మీ మేనిఫెస్టోలో పెట్టాం కర్నూలు హైకోర్టు ఉండాలా అని, అమరావతి రాజధానిని మేనిఫెస్టోలో పెట్టాం. మేము మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని కట్టుబడి ఉంటాం. రైట్ రఘురాం గారు 1 మినిట్ అండి. కోన రవికుమార్ గారు మనతో పాటుగా జాయిన్ అయ్యారు, ఆయన వెర్షన్ కూడా తీసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి రవికుమార్ గారు. గుడ్ మార్నింగ్ రవికుమార్ గారు, ఎంతగా రాజధాని తరలించకుండా చూసినా అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. గవర్నర్ కూడా ఆమోదం ముద్ర వేసిన నేపథ్యంలో ఇంకా ఇందులో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా? ప్రతిపక్షాలు అన్ని దారులు వెతుకుతాయా 3 ప్రాంతాల్లో రాజధాని నిర్మాణాలు జరగకుండా? ఇప్పుడు ప్రతిపక్షాలు ఏదో అభివృద్ధిని ఆపేసేటటువంటి కారకాలు ఏమి కాదండి. అయితే ఇక్కడ ఏంటంటే నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే బీజేపీ డైరెక్షన్ చేసింది, యాక్షన్ ఏమో గవర్నర్ గారు చేశారు. ఆయన వచ్చేటటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. బీజేపీ ఎప్పుడు కూడా 2 నాలుకల ధోరణి అవలంబిస్తుండడానికి క్రానలాజికల్ గా మనం చూస్తుండి. బీజేపీ అనేది ఒక నేషనల్ పార్టీ, నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఉన్నటువంటి పార్టీ, నేషనల్ పార్టీ. దాన్ని ఎవరు కూడా నాట్ క్వశ్చనింగ్. బట్ అట్ ది సేమ్ టైం ఈ చిన్న రాష్ట్రాలు అనేటటువంటి సాకుతో వారు ముందు నుంచి కూడా 1980s లో వాళ్ళ పార్టీ ప్రారంభమైన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒక పాలసీ అన్నారు. ఏంటి ఆ పాలసీ? చిన్న రాష్ట్రాలు. చిన్న రాష్ట్రాలు అంటే వారికి ఏమి ప్రేమని కాదు, లేకపోతే ఇంకోటని కాదు,
వాళ్ళు అప్పటికి కాంగ్రెస్ ఈ భారతదేశంలో వేళ్ళనుకు ఉంది. భారతదేశం తాలూకా కాంగ్రెస్ పార్టీ తరగా పొలిటికల్ స్ట్రక్చర్ ని డిస్టర్బ్ కావాలి అని అంటే చిన్న రాష్ట్రాలు అనేటటువంటి స్లోగన్తో మనం వెళ్ళడం వల్ల పెద్ద రాష్ట్రాలని చిన్న రాష్ట్రాలుగా చేస్తే పొలిటికల్ రీస్ట్రక్చరింగ్ అవుతుంది. ఆ రీస్ట్రక్చరింగ్ లో బీజేపీ ఎలివేట్ అవ్వాలనేటటువంటిదే వారి తాలూకా టార్గెట్. అది చాలా వరకు అచీవ్ అయ్యారనే భావిస్తున్నాను నేను. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీజేపీ కూడా అత్య పాపం తీసింది. అయితే బీజేపీ ఆ రోజు గొంతెత్తింది ఏమని, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడేదానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక వనరులు కూడా ఉండట్లేదు, లోటు బడ్జెట్తో మనం ఇస్తున్నాం, ఈ దశలో వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పి పట్టుబట్టారు. 5 ఏళ్ళు అంటే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని చెప్పి నినదించారు. దాన్ని మేము స్వాగతించాం, నమ్మాం, విశ్వసించాం. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అయినా సరే అభివృద్ధి చేసుకుందాం. ఏముంది, మనిషి కష్టపడితే తప్పనిసరిగా సామాన్యుడు కోటీశ్వరుడు అవుతున్నాడు, కోటీశ్వరుడు కష్టపడకపోతే సామాన్యుడు అవుతున్నాడు. జీవితంలో ఎలా మార్పులు వస్తాయో రాష్ట్రాల్లో కూడా అనేక మార్పులు వస్తాయి. దాన్ని స్వాగతిద్దామని చెప్పి ముందుకెళ్ళాం. మరి వారు ఆ రోజు ఏదైతే నినదించారో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ తెలుగుదేశం కలిసి పయనించాం, కలిసి పోటీ చేశాం, ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చాం. ఆ హామీల అమలులో భాగంగా అనేక కార్యక్రమాలు చేశాం. రవికుమార్ గారు, ఇందులో ఏంటంటే రైట్ గా ఇక్కడ మీకు చెప్పడం, వైసీపీ ఎలానో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అంటే చంద్రబాబు నాయుడు గారికి అక్కడికి కొత్తగా ఒక ఇంటికి పెంచిన చంద్రబాబు నాయుడు గారికి కీర్తికాంక్ష దక్కుతుంది తప్ప మాకు రాదు అనేటటువంటి ఒకే ఒక దుర్బుద్ధి, కక్ష, పగ, ప్రతీకారం, ఒక ఫ్రాక్షన్ మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రతీకారం పగ తీర్చుకోవడానికి ఈర్ష్య అసూయలతో జలసీతో చంద్రబాబు నాయుడు గారి మీద దీంతో, అలానే ఒక ప్రాంతం మీద కక్షతో, అక్కడ ఉన్నటువంటి కులం మీద కక్షతో, కులం అని మాట్లాడారు. అక్కడ ఉన్న కులాలు ఏంటో మనకు తెలుసు. ఈరోజు సిఆర్డిఏ పరిధిలో 30% ఆఫ్ ది పాపులేషన్ దళితులు ఉన్నారు. ఎందుకంటే ఆ సరౌండింగ్ అన్ని నియోజకవర్గాలు కూడా 6 నియోజకవర్గాలు దళితులే, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ అవన్నీ కూడా. అలానే బీసీలు, ఎస్సీలే సుమారు 80% ఉన్నారు. అటువంటి పరిధిలో ఉన్నటువంటి ఈ రాజధానిని అక్కడి నుంచి మార్చాలి, 3 ముక్కలాట ఆడాలి. ఏగలేనమ్మ ఊరంతా తిరిగేస్తానని చెప్పిందట. ఒకదానికే దిక్కు లేదు, ఏం చేయలేకపోతున్నాడు. ఈ రాష్ట్రంలో కనీసం ఈ 14 నెలల కాలంలో ఒక పరిశ్రమ కూడా తీసుకురాలేనటువంటి ఒక చవట, ఒక దద్దమ్మ, ఒక అవినీతి పరుడైనటువంటి వ్యక్తి, ఫ్రాక్షన్ భావాలు కలిగినటువంటి వ్యక్తి ఈరోజు 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ప్రారంభిస్తే దానికి బీజేపీ వారు కూడా ఎప్పుడు కూడా మనకు సహాయం చేస్తున్నట్టుగా నటిస్తూనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నాను, కన్నా లక్ష్మణ్ గారు ఆయన మొదటి నుంచి ఇక్కడ సిఆర్డీఏ ఇక్కడే రాజధాని ఉండాలని నిర్ణయించారు కాబట్టి ఆయన తొలగించి సోము వీర్రాజు గారిని పెట్టి కేంద్రానికి ఏం సంబంధం లేదు, రాష్ట్రాలదే బాధ్యత అని చెప్పారు. ఏమండి ముంబై, నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను, బొంబాయి అని ఉన్నదాన్ని ముంబై అని మార్చడానికి కేంద్రం అనుమతి కావాలి, కలకత్తా అనే దానికి కోల్కతాను మార్చుకోవడానికి కేంద్రం అనుమతి కావాలి. ఒక చట్ట ప్రకారం, విభజన చట్ట ప్రకారం ఏదైతే నెక్స్ట్ ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని అయితే రాజధానిగా గుర్తిస్తుందో అదే క్యాపిటల్ అనేటటువంటి చట్టం చేసి ఈరోజు దాని కేంద్ర ప్రభుత్వం మాకేం సంబంధం లేదు, మేము వెనక ఉండిపోతున్నాం, మేము ఆ రోజు కడతామంటే 2,500 కోట్లు ఇచ్చాం కదా, అలాగే హెరిటేజ్ సిటీకి డబ్బులు ఇచ్చాం, లేదా స్మార్ట్ సిటీగా ప్రకటన చేశాం. ఎందుకు చేశారు ఇవన్నీ? ఆ రోజు క్యాపిటల్ అని గుర్తించారు కాబట్టి ఈ రోజు భారతదేశ చిత్రపటంలో కూడా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి అని చెప్పి మీరు గుర్తించారే, నోటిఫై చేశారే, గజెట్ ఇచ్చారే, చిత్రపటంలో పెట్టారే. కేంద్రానికి బాధ్యత లేకపోవడం ఏంటండి? ఈ 2-4 మాట్లాడుతున్నారు. రఘురామ్ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ విడదీసి ఎంత అన్యాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని గవర్నర్ ద్వారా అమలు చేయించినటువంటి బీజేపీ ఈ 2 కూడా ఈ రాష్ట్రానికి, మళ్ళీ ఇప్పుడు బీజేపీ, వైసీపీ 2 కూడా ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు. రైట్. రఘురామ్ గారు, కోన రవికుమార్ గారు మాటలు విన్నారా? మొత్తం అంతా బీజేపీ ఆడిస్తుందని చెప్పి మాట్లాడే పరిస్థితి వాస్తవమా? చాలా తప్పుడు ఆరోపణలు. అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, బీజేపీ ముందు ఎన్నికల తర్వాత ఈవెన్ ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాం,
దాంట్లో ఇప్పుడు వీళ్ళంతా ఏం చేశారండి, ఇదే తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారితో సహా వీళ్ళంతా కూడా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వీళ్ళంతా కూడా 2013లో రోడ్డు మీద ప్రజలందరినీ 200 రోజులు కూర్చోబెట్టి రాజధాని అదే రాష్ట్రం విడిపోదు, మేము ఉన్నాం కదా, మీకెందుకు అసలు మొత్తం సమైక్య ఆంధ్ర ఉంటది ఇలా అని చెప్పేసి ఎంత ప్రజలంటే చీటింగ్ నిలువున మోసం చేయలేదండి వీళ్ళు, మనం చూడలేదా? ఎంత మోసం అండి, పచ్చి మోసం చేశారు వీళ్ళంతా. మళ్ళీ లెటర్ ఇచ్చింది వీళ్ళు, ఇదే చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చాడు పోవాలని. మళ్ళీ ఏమో విడిపోదు మీరు ఉన్నారు మీకెందుకు, అమర దేశ తొక్క దీక్షలు చేసి ప్రజలు మోసం దీక్షలు చేయాలి, ప్రజలు మోసం చేయడం కోసం దీక్షలు చేసి ఇవాళ బీజేపీ చేసింది. బీజేపీ ఏం చేసిందండి, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చెప్పారు, సిబిఐ ఎలా అవుతుంది నీ సంగతి చూస్తా, మోడీ నీ సంగతి చూస్తా, కేంద్రం ఎలా అవుతుంది రాష్ట్రంలోకి, ఐటీ డిపార్ట్మెంట్ ఎలా అవుతుంది రాష్ట్రంలోకి, నేను అనుమతి ఇవ్వను, సిబిఐకి ఇవ్వరా అనుమతి, ఐటీ డిపార్ట్మెంట్ ఇవ్వని అనుమతి, కేంద్రం ఏమవుతుంది, కేంద్రం మమ్మల్ని తొక్కేస్తారా, కేంద్ర రాష్ట్రాన్ని పరిపాలించుకోనివరా, కేంద్రాన్ని బూతులు తిట్టి ఇచ్చోచెట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడి మోడీని తరలించుకుని మోడీని విజయవాడ వస్తుంటే రానివ్వకుండా నల్ల చొక్కాలు, నల్ల బ్యాడ్జీలు, నల్ల ప్యాంట్లు వేసి ఎంత గందరగోళం చేశారండి. అయినా ప్రజలు నమ్మేరంగానే అమరావతిని మీరు నిజంగా అమరావతిని డెవలప్ చేసి అమరావతిని చిత్తశుద్ధి ఉంటే మరి లోకేష్ బాబు ఎందుకు ఓడిపోయాడు? లోకేష్ బాబు పెద్ద నాయకుడు కదా, మీకు ఎందుకు ఓడిపోయాడు? గుర్తించుకోండి, మిమ్మల్ని ప్రజలు రిజెక్ట్ చేశారు, తెలుగుదేశాన్ని, ఈ మోసాలని ప్రజలు నమ్మటలా. ఎందుకు ఒక ఆఖరి పాలుందని కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళేమో దొంగ దీక్షలు చేసి ప్రజలందరూ రోడ్డు మీద పెట్టి రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని చెప్పారు. ఎవరిని అడిగింది ప్రత్యేక హోదా మేము, వీళ్ళు అడిగారండి, అడిగారా కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ కమ్యూనిస్ట్ కానీ ఎవడన్నా అడిగాడా? మేమే అడిగాం, వెంకయ్య నాయుడు అడిగాం, సుష్మా స్వరాజ్ అడిగాం, జైట్లీ అడిగాం. అడిగితే వీళ్ళు ఏం చేశారండి ఢిల్లీలో, అబ్బాబే ఇదే చంద్రబాబు ఆన్ రికార్డు చంద్రబాబు నాయుడు గారి మాటలు లేవండి, ఎన్నిసార్లు ఫ్రీ చేయలేదు మనం, ప్రత్యేక హోదా వల్ల ఏ వస్తుందని గాడుకుంటూ డెవలప్ అయిన ప్రాంతం ఒకటి చెప్పండి మీరు దమ్ముంటే అని అన్నాడు ఇదే చంద్రబాబు గారు. ప్రత్యేక హోదా వేస్ట్, ఒక్క రాష్ట్రం కూడా డెవలప్ అవ్వలేదు, ప్యాకేజీ బాగుంటుంది, అద్భుతం ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం ధన్యవాదం, జైట్లీ గారికి ఒక శాలువా, సుష్మా స్వరాజ్ ఒక శాలువా, వెంకయ్య గారికి 100 శాలువాలు కప్పారు ఇచ్చినందుకు. మరి ఆ మాటలు ఏమైపోయింది, ఇప్పుడు ప్రత్యేక హోదా అంటారు మళ్ళీ మీరు. చిత్తశుద్ధి తెలుగుదేశానికి లేదు అనేది అర్థమైంది కూడా. ఇవాళ వైసీపీ తెలుగుదేశానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే రఘురామ్ గారు కర్నూలు హైకోర్టు మీకు అడిగాం, మీ విశాఖపట్నం రాజధాని ఎవరు తీసుకెళ్ళమన్నాడండి. సో ఇవన్నీ బీజేపీ ఖండిస్తుంది, తీవ్రంగా ఖండిస్తుంది. గవర్నర్ గారు తిట్టడం కూడా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. గవర్నర్ గారు ఆయన పరిధిలో పని చేసుకెళ్తే బీజేపీ గవర్నర్ బీజేపీ వైసీపీ కలిసి చేసినవి ఎందుకంటే అబద్ధాల మాటలు చెప్తారు ప్రజలకి. మీరు ఫెయిల్ అయ్యారు. దయచేసి ప్రజల హార్ట్స్, ప్రజల గుండెల్లో ఉండడం కోసం ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా మీ నాయకులు మీరు ఇలాగా అబద్ధాలు చెప్పి పట్టడం కోసం పార్టీలు పెట్టకండి దయచేసి. అది తెలుగుదేశానికి, కాంగ్రెస్ కి, వైసీపీ కూడా చెప్తున్నాం, ముగ్గురికి చెప్తున్నాం. చాలా బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు, భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్ చేయడానికి లేదు. ఎందుకు నువ్వు అక్కడ కూర్చొని బాగా నువ్వు ఢిల్లీలో కూర్చొని నువ్వు అబద్ధాలు బాగా నేర్చుకున్నావు మీ నాయకుల దగ్గర కూర్చొని వాస్తవాలు మాట్లాడు. నువ్వు రఘురామ్ తెలుసు కదా. నేను అనేది ఒక మాట నేను, మేము స్పెషల్ ప్యాకేజ్ అని మీరు ఇవ్వలేము, 14వ ఆర్థిక సంఘం ఇవ్వద్దని చెప్పింది, ఇవ్వలేము అన్న తర్వాత స్పెషల్ ప్యాకేజ్ ఇన్వైట్ చేశాం, మీరు ప్రకటన చేస్తే, కానీ దాన్ని అమలు చేశారా? మీరు ఇచ్చారా? మీరు ఏమైనా చేశారా? మీరు లోటు బడ్జెట్ 6,500 కోట్ల రూపాయలని కాకి చెప్తే 4,900 కోట్లు ఇచ్చి చేతులు దురుపుకోవాలా? మీరు ఈ రాష్ట్రాన్ని కేవలం ఒక రాజకీయ క్రీడగా భావించేటటువంటి పరిస్థితుల్లోనే బీజేపీ ప్రవర్తిస్తుంది తప్ప చిత్తశుద్ధితో లేదు. ఆ రోజు మేము కలిసి ప్రయాణం చేసాం, మేమే చెప్తున్నాం కదా, కలిసి ప్రయాణం చేసాం. ఎప్పుడు విడిపోయాం? మీరు ప్రతి మాట తప్పుతున్నప్పుడే ఈ రాష్ట్రం కోసం విడిపోయాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో కలిసి మీరు నాటకాలు ఆడుతున్నారు. ప్రజలు గమనిస్తారు. 1 minute అండి రవికుమార్ గారు తీర్పు ఇచ్చారు, రేపు మీరు తప్పు చేస్తున్నారు, ఇదే తప్పు చేస్తే రేపు ప్రజలు మీకు ఇవే తీర్పులు ఇస్తారు. ఇక్కడ లోకేష్ బాబు గారు ఓడిపోయారు, రాజకీయాల్లో మహామహులు ఓడిపోయారు, ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎన్టీ రామారావు, రవికుమార్ గారు 1 minute. ఓటములు అనేటటువంటిది అప్పుడున్న పరిస్థితులు బట్టే ఉంటాయి.
గెలుపు ఓటములు ఉన్నంత వారు ఓడిపోయినంత మాత్రాన ఎవరు ఏ రాజకీయ పార్టీ తక్కువ కాదు. అలాగే గెలిచినంత మాత్రాన ఇప్పుడు 151 మంది శాసనసభ్యులు రవికుమార్ గారు 1 minute జగన్మోహన్ రెడ్డి ఏమైనా పోటీ గారా? రవికుమార్ గారు 1 minute. రాజీనామా చేసినామని మనండి. ఇప్పుడున్న 151 మంది శాసనసభ్యులు సగం మంది కలిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం. చాలా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అరాచకమైన పరిపాలన, పగ ప్రతీకారాల పరిపాలన, పాలన అనేది లేకుండా చేసినటువంటి ఇటువంటి పరిపాలనలో ఆయన చేశానంటున్నాడు కదా, అందించానంటున్నాడు కదా. రమణమనండి, మీరు కూడా వస్తే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి రండి. రేపు తెలుగు ప్రజలు సత్తా ఏంటో చూపిస్తారు. రేపు మీరు వాస్తవాలు మాట్లాడండి. వాస్తవాలు మాట్లాడి రైట్ రవికుమార్ గారు నేను వస్తాను మీ దగ్గర 1 minute అండి. ఇక్కడేమో మీ పార్టీ అధ్యక్షుడు కేంద్రం అండగా ఉంటారని మాట్లాడతారు. కేంద్రం జీవీఆర్ గారేమో కేంద్రానికి సంబంధం లేదు అంటాడు. వాట్ ఈస్ దిస్ ఇది? రైట్ మీరు మాట్లాడారు, మేము మాట్లాడాము. రవికుమార్ గారు, తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ, తెలుగు వారి కోసం ఏర్పడినటువంటి పార్టీ. ఉభయ రాష్ట్రాలు ఉన్న తెలుగు వారు తెలుగుదేశం పార్టీకి ముఖ్యం. అంతే తప్ప మాకు నేషనల్ లుక్ ఉంటుంది. నేషనల్ లో జాతీయ భావంతో ఉంటాం, కానీ నేషనల్ పార్టీస్ కే మేము సపోర్ట్ చేస్తాం. రైట్ 1 minute. రవికుమార్ గారు 1 minute. ఆ రోజు మీరు అంటున్నారు ఈరోజు బీజేపీ అధికారంలోకి ఎలా వచ్చిందండి? ఆ రోజు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ భారతదేశంలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాం కాబట్టి దాని పరిణామ క్రమంలోనే ఎన్డీఏలు వచ్చాయి. రైట్ రవికుమార్ గారు 1 minute అండి. వెయిట్. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి ధర్మశ్రీ గారు. గుడ్ మార్నింగ్. ధర్మశ్రీ గారు, ఏంటి 3 రాజధానుల అంశం అన్నది మీరు అనుకున్నట్టుగా సజావుగా సాగినట్టున్నది. గవర్నర్ గారు ఆమోదం ముద్ర వేశారు. ఇంక ఈ ప్రక్రియ అయినట్టేనా? న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని కొంతమంది మాట్లాడే పరిస్థితి, అలాంటి ఇష్యూస్ ఉన్నాయా? న్యాయపరమైన చిక్కులు ఉన్నాయో లేదో మాకు తెలియదు కానండి, 100కు 100 రూపాయలు తెలుగు వాళ్ళందరికి కూడా లక్షలు ఉన్నాయంటే దీంతో రుజువైంది. ఎందుకంటే ఇట్టి పరిస్థితిలో 3 రాజధానులు వస్తేనే సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుందని, 3 రాజధానులు వస్తేనే 3 ప్రాంతాలు కూడా అటు రాయలసీమ కానీ, కోస్తాంధ్ర కానీ, ఉత్తరాంధ్ర కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి సుకుటు కేంద్రం విశాఖపట్నం రావడం, శాసన రాజధాని అనేది అమరావతి ప్రాంతంలో ఉండడం, న్యాయ రాజధాని రాయలసీమ ప్రాంతంలో ఉండడం, అది వస్తేనే మన అందరికీ గుర్తు, అది వస్తేనే మన అందరికీ లక్కు. ఎందుకంటే ఇది మా ఉత్తరాంధ్ర ఏనాటితో వెలుగుపడుతూ ఉంది. గత ప్రభుత్వాలు వైఫల్యాలు ఎప్పుడు కూడా మేము అన్ని రకాల వెలుగుపాటుగా ఉన్నాం. సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ అన్ని రకాలుగా వెలుగుపాటుతో గురి కాపడ్డారు. అటు రాయలసీమ ప్రాంతం కానీ, ఉత్తరాంధ్ర కానీ. ఈ రోజు రాష్ట్రం జరగడానికి 3 రాష్ట్రాలు వీళ్ళు ఆమోదం, గవర్నర్ ఆమోదం చేయడం, అలాగే సిఆర్టీఆర్ రద్దు కూడా తెలుగుదేశానికి ఖర్చు పెట్టన్నమాట. ఎందుకంటే అది ఒకే ప్రాంతానికి కేంద్రీకృతం అయ్యి ఒకే ప్రాంతం ట్రేడింగ్ కోసం అక్కడ అమరావతి ప్రాంతానికి రైతుల దగ్గర 33,000 ఎకరాలు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి గాలిలో చూపించి డిజిటల్ ఫోటోలు చూపించి రకరకాల గ్రాఫిక్స్ తో మాయ చేశారు. ఒక రకంగా వాళ్ళందరినీ కూడా మాయలో ఉంచారు. అట్లాంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా అన్ని ప్రాంతాలను సర్వతోముఖ జరగాలని, ప్రాంతీయ అసమానత్వాలు తగ్గించాలని, మరొక హైదరాబాద్ లో కేంద్రీకృతం అయిపోతే భవిష్యత్తులో ఎటువంటి ఉద్యమాలైనా సరే వచ్చే ప్రమాదాలు ఉన్నాయని భావించే ఈరోజు 3 ప్రాంతాలకి 3 రాజ్యాలు ఇవ్వడం ఎంత ఆనందం, సమంజసం, అన్ని రకాలుగా సంతోషం. ఈ రోజు యావత్ తెలుగు వాళ్ళందరూ కూడా ఒక ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వాళ్ళే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా అసలు ధర్మశ్రీ గారు రైట్. ధర్మశ్రీ గారు, మీరు ఎంతలా చెప్పినా ఇది 3 నెలల ముచ్చటే, ఇది పూర్తిగా అయ్యే పరిస్థితి ఉండదు అని చెప్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అలా చెప్పకపోతే ఎలా చెప్తారండి? వాళ్ళు ఏంటంటే బాగా ప్రభుత్వంలో ఉండి కోర్టు పనులకి వ్యవస్థలను కూడా తప్పుగా పాటించాలని వాళ్ళు చూశారు. ఒక పవిత్రమైన రోజుని, పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని గవర్నర్ అనౌన్స్ చేశారు నిన్న పవిత్రమైన శుక్రవారం పూట. వీళ్ళు ఏంటంటే ఏదో రకంగా అడ్డుకులు వేద్దాం, మోకాలు అడ్డుదాం, చిక్కులు సృష్టిద్దాం, చిక్కులు
నుంచి ఆ ప్రాంతంలో ఇచ్చేది ట్రేడింగ్ గతంలో మనం కింద జరిపి ఆ 29 గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకే వాళ్ళ మబ్బులో పెట్టి మాయిదా పెట్టి రైట్ ధర్మశ్రీ గారు వాళ్ళు మంది ప్రాంతాల్లో ఒక 15 మంది పెద్దవాళ్ళు నిర్ధారణ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవిత్రమైనటువంటి ఆశతో ఇది ముందుంటారు. దానికి రాజ్యాంగం కలిసింది. రాజ్యాంగబద్ధంగానే ఈ రోజు రైట్ ధర్మశ్రీ గారు వాళ్ళు ఏమీ చేయలేరు. ధర్మశ్రీ గారు 3 రాజ్యాలు 100 వస్తున్నాయి. 3 ప్రాంతాల్లో సరస్వతి జరుగుతున్నాయి. తెలుగుదేశం వాళ్ళు 3-4 మందితో 3 కోట్లేమో సంతోషం ఉంటారేమో కానీ తర్వాత వాళ్ళు రైట్ ధర్మశ్రీ గారు భవిష్యత్తులో కోమలో ఉంటారు. ధర్మశ్రీ గారు ఇప్పటికీ కూడా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఆ ఉద్యమం ఉధృత రూపం దాల్చే పరిస్థితి కనిపిస్తుంది. మరి వాళ్ళకి ఏ హామీ ఇస్తున్నారు మీరు? ఏమండి ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే అసంపూర్తిగా పూర్తి చేసినటువంటి భవనాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యతగా మేము తీసుకుంటాం. పట్టణాభివృద్ధి శాఖ మంత్రులైనటువంటి బొత్స సత్యనారాయణ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు కూడా అక్కడ ఏవైతే రోడ్లు ప్రామిస్ చేస్తాం రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అక్కడ ఉన్నటువంటి ఎక్కడైనా సరే ఆ సంబంధించి ఎడ్యుకేషన్ అప్పుగా కానీ లేదు ఎవరైనా సరే బిజినెస్ పారిశ్రామిక అప్పుగా కానీ ఆ భూములన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటాం. సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి రెవెన్యూ జనరేటర్ వచ్చే విధంగా అలాగే అమరావతి ప్రాంతం అంతా అభివృద్ధి చెందే విధంగా పూర్తి స్థాయిలో మేము పనిచేస్తాం. మాకు ఎందుకంటే 11 జిల్లాల్లో అమరావతి అంటే గుంటూరు కానీ అలాగే విజయవాడ కృష్ణా జిల్లా కానీ 2 జిల్లాలు కూడా 13 జిల్లాల్లో భాగమే. అంచేత అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు బ్రహ్మాండంగా ఆదరించారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉంటున్నారు. ఆయన నివాసం అక్కడే. అందుకని శాసన రాజధానిగా దాన్ని సర్వసాధారణ చంద్రుల కోసం సత్యవంతం లేకుండా కృషి చేస్తాం. ఎటువంటి నిర్లక్ష్యానికి ఏ ప్రాంతాన్ని నిర్లక్ష్యానికి గత ప్రభుత్వంలాగా నిర్లక్ష్యాన్ని గురి చేసే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండడం కోసం పూర్తి శక్తివంచిన పూర్తి స్థాయిలో అన్ని స్థాయిలో కూడా శక్తిని ఇచ్చి 100 రూపాయలు కూడా రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి చెందడం కోసం శక్తివంతం లేకుండా పనిచేస్తాం. రైట్ ధర్మశ్రీ గారు ఏంటి ఆగస్టు 15న భూమి పూజకి ముహూర్తం పెట్టారట కరెక్టేనా? అది ఖరారు అయినట్టేనా? లేదు అది అవన్నీ అవాస్తవం అండి. 100కు 100 రూపాయలు కూడా ఒక మంచి రోజుని అందరితో కూడా సంప్రదించి అందరూ కూడా అనుకొని మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ అలాగే బ్యూరోక్రాట్స్ కానీ ఇంటలెక్చువల్స్ కానీ విద్యార్థులతో కూడా సంప్రదించుకొని ఒక మంచి రోజుని ఒక మంచి శంకుస్థాపన కార్యక్రమం ఎత్తుకోవడం చేస్తారు. అంటే ఆగస్టు 15 కంటే మంచి రోజు కావాలా? విశాఖపట్నానికి తప్పనిసరిగా ఒక మంచి రోజునే భూమి పూజ చేస్తాం. అది ఆగస్టు 15 అవన్నీ కాదు. రైట్ థ్యాంక్ యూ ధర్మశ్రీ గారు ఫోన్ లైన్లో స్పందించినందుకు. రవికుమార్ గారు తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులు తెలుగుదేశం పార్టీ చేసిన అన్యాయాలు అభివృద్ధి ఆమడ దూరం వరకు తీసుకెళ్ళిపోయారు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. గతంలో కూడా చూసాం కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ని ఏ రకంగా అభివృద్ధి చేశారో మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా విస్మరించారు అని మాట్లాడే పరిస్థితి. అందుకనే ఈరోజు 3 ప్రాంతాలని అభివృద్ధి చేసే విధంగా అడుగులు వేస్తున్నాము. దీనికి జన ఆమోదం ఉంది, ప్రతిపక్ష ఆమోదం అవసరం లేదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి అధికార పార్టీ. మీరేమంటారు? ధర్మశ్రీ గారికి జనం ఆమోదం ఉందని మాట్లాడుతున్నారు కదా. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీమతి రోజా గారు, బొత్స సత్యనారాయణ గారు, ఉమారెడ్డి వెంకటేశ్వర్ల గారు, అనేక మంది నాయకులు ఎన్నికల ముందు ఏం చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి రాజధాని ఇక్కడి నుంచి తీసేస్తారంటే లేదు మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. క్యాపిటల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగేటప్పుడే ఆ చట్టంలోనే చాలా స్పష్టంగా క్యాపిటల్ అని రాసింది. నెక్స్ట్ సక్సెసివ్ ప్రభుత్వం ఏదైతే వస్తుందో ఏ ప్రాంతం అయితే క్యాపిటల్గా అనౌన్స్ చేస్తుందో అదే క్యాపిటల్గా ఉంటుందని బొత్స సత్యనారాయణ గారు సెలవు ఇచ్చారు, మేధావి ఉమారెడ్డి గారు ఇచ్చారు, మరి జబర్దస్త్ రోజా గారు ఇచ్చారు, ఇంకా అనేక మంది మాట్లాడారు. మరి మీరు ఎన్నికల ముందు చెప్పలేకపోయారా? మేము 3 రాజధానులే మేము చేస్తాం. ఆ రోజు పాలనా వికేంద్రీకరణ అంటే ఎవరైనా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తారు. పాలనా వికేంద్రీకరణ అంటే మనకు చట్టాలే ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ఉంది,
పాలనా వికేంద్రీకరణలో భాగంగానే స్థానిక సంస్థలు ఏర్పడ్డాయి. వాటికి నిధులు, విధులు, బాధ్యతలు ఇవన్నీ అప్పచెప్పాలి. చేయడం మానేసి వీళ్ళు మోకాలికి బోడిగుండికి ముడిపెట్టి మాట్లాడేటటువంటి ధర్మశ్రీ గారు లాంటి వాళ్ళు, వైసీపీ నాయకులు అనేక మంది ఉన్నారు ఆ పార్టీలో. ఈరోజు చాలా స్పష్టంగా నేను చెప్పేది, మీరు ఎందుకు వెళ్ళలేదు? మీకు ఇప్పుడు 14 నెలలు అయింది కదా, మీరు 3 రాజ్యాలకు ప్రజలందరూ ఏకగ్రీవం అంటున్నారు కదా, మళ్ళీ మీకు 151 సీట్లు, ఇంకా మీరు ఇన్ని బాగా చేశారు కాబట్టి 175 మీకు వస్తాయి కదా. మీరు ఇప్పుడు రాజీనామా చేసి మీ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి ఎన్నికలకు వెళ్దాం పదండి. అదే తీసుకోండి. అదేలా చేస్తారు రవికుమార్ గారు? దేనికి ఇప్పుడు ప్రజలు మీకు mandate దేనికి ఇస్తే- కాదండి, ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు ఎందుకు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి? ఇంకా 3 సంవత్సరాల పైన ఉంది, ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు ఉంది, 3.5 సంవత్సరాలు ఉంది. ఎందుకు వెళ్తారు? ప్రజా ఆమోదం కోసం. ప్రజా ఆమోదం కోసం మ్యాండేట్కి వెళ్దాం. 150 సీట్లు అంటున్నారు, మీరు బాగా పనిచేసి ఉంటున్నారు, 3 రాజ్యాలు ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్తున్నారు కదా, అందరికి అన్ని పనిచేస్తున్నాం అంటున్నారు కదా. అది వచ్చే ఎన్నికల్లో తెలుస్తుంది. 170 సీట్లు వస్తాయేమో. ప్రభుత్వాన్ని రాజీనామా చేసి ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసుకుని ఎన్నికలకి వెళ్దాం పదండి. మీకు దమ్ముంటే ప్రజలు మళ్ళీ మీకు మ్యాండేటరీ ఇచ్చారనుకోండి, 3 రాజ్యాలు రవికుమార్ గారు అధికారం లేకుండా అసలు ఉండలేకపోతున్నారా? టీడీపీ నేతలు ఏదో రకంగా మళ్ళీ ఎన్నికలు వచ్చి గెలాలని ఆశ. మ్యాండేటరీ ఆయన అన్నారు, మీరు ఇందాక మాట్లాడింది ఏంటి? జనవామోదం అన్నారు. జనవామోదం అనే దానికి క్రైటీరియా ఏంటండి? ఎన్నికలే కదా. మేము ఓకే సింగిల్ రాజ్యం చేశాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఓడించారని భావిద్దాం. ఆనాడు ఎన్నికల ముందు వాళ్ళకి చెప్పలేదు కదా, వాళ్ళ మేనిఫెస్టోలో లేదు కదా, 3 రాజ్యాలు మాట్లాడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఒక ఫ్రాక్షన్ కుటుంబం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రినే దించాలనుకుంటే హైదరాబాద్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి కుటుంబం. వాళ్ళ తాతగారు ఫ్రాక్షన్ ని పెంచి పోషించినటువంటి కుటుంబం. జగన్మోహన్ రెడ్డి అనేక కేసులు ఆర్థిక నేరాల్లో ఉన్నటువంటి కుటుంబం. ఇటువంటి వ్యక్తులు ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉంటే అది నెల రోజుల, 12 నెలల, 14 నెలలని కాదు. వాళ్ళు నిజంగా మ్యాండేటరీ ఉందని వాళ్ళు భావిస్తే, వాళ్ళు ప్రజల ఆమోదం ఉందని వాళ్ళు అనుకుంటే డిజాల్వ్ చేసుకోవాలని ఎన్నికలకు వెళ్దాం. మీకు ప్రజలు మళ్ళీ పట్టం కట్టారనుకోండి, నేను ఎక్కడా కూడా ఒక్క మాట మాట్లాడడం. మీరు ఏం చెప్తారు దానికి మేము తల వంచుతాం. అంతేగాని అధికారం ఉంది కదా, 151 మంది ఉన్నాం కదా, మనం ఎక్కువ ఉన్నాం కాబట్టి అని మేము కండ కావడంతో మీరు ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం, కుల విద్వేషాలను రెచ్చగొడతాం, మత విద్వేషాలను రెచ్చగొడతాం, దానివల్ల రాజకీయ లబ్ధులు పొందుతాం, ఈ ఉత్తరాంధ్రాన్ని నాశనం చేస్తాం. ఏంటైనా మీరు చేసేది విశాఖపట్నానికి? ధర్మశ్రీ గారు ఉన్న నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఈరోజు ధర్మశ్రీ నియోజకవర్గం ఆర్థికంగా మన దీంట్లో చూసుకుంటే విశాఖపట్నం, విశాఖ జిల్లాలో ఆ ప్రాంతమే పారిశ్రామిక ప్రాంతం. మనకి ఆర్థికంగా ఎంతో ఉన్నతంగా ముందుకెళ్ళినటువంటి ప్రాంతం అది తెలుగుదేశం పార్టీ చేసింది. కర్నూలు ధర్మశ్రీ గారు గుడ్డు మీద చేయలేసుకొని మాట్లాడాలి. ఈరోజు విశాఖపట్నాన్ని వాళ్ళేకంగా చేసేది. ఇట్స్ ఎ సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ. ఆర్థికంగా స్వతంత్రంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంఘికంగా ఉత్తరాంధ్ర ఎప్పుడు కూడా మేము రాజకీయంగా చాలా బలంగా ఉంటాం, సామాజికంగా బలంగా ఉంటాం. పోరాటాల స్ఫూర్తి మాది. ఈ రోజు విశాఖపట్నం సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ, దానికి ఎవడేం చేయక్కర్లేదు. ఈ రోజు దానంతటా అభివృద్ధి చెందేటటువంటి దశకి చేరండి. ఈ రోజు 4 ఆఫీసులు పెట్టినంత మాత్రాన అభివృద్ధి చెందుతుందా? రైట్. ధర్మశ్రీ గారు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే మీ పంచకాలు వచ్చి, పులివెందుల నుంచి పంచలు కట్టుకున్న వాళ్ళు వచ్చి విశాఖపట్నంలో రౌడీజం చేయడానికి, గూండాయిజం చేయడానికి, లేకపోతే ప్రజలను భయపెట్టి ఆస్తులు కొలగొట్టడానికి తప్ప మీ ఆస్తులు పెంచుకోవడానికి ఆల్రెడీ మీరు కొన్నటువంటి క్విడ్ ప్రోగ్రో విధానంలో 30,000 ఎకరాలు పైబడి ఎక్వైర్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకి రవికుమార్ గారు 1 మినిట్ అండి. తప్ప విశాఖపట్నంలో రవికుమార్ గారు 1 మినిట్. రఘురాం గారు, అభివృద్ధి చెందుతుందా? రఘురాం గారు, పాలన అనేది ఉండాలి, పాలన గుడ్ గవర్నెన్స్ ఉండాలి. రైట్. ఎక్కడ నుంచి పరిపాలన చేస్తున్నామని ముఖ్యం కాదు. రవికుమార్ గారు 1 మినిట్. ఢిల్లీ ఒకటే రాజధానిగా లేదా? రవికుమార్ గారు 1 మినిట్. రాజధాని పెట్టాలని అంబేద్కర్ గారు అన్నారు. ఏమైనా సౌత్ లో పెట్టాలని ఇప్పటివరకు ఎప్పుడైనా పెట్టామా? రైట్. 1 మినిట్. రఘురాం గారు, వెయిట్ రవికుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి కాబట్టి రవికుమార్ గారు వెయిట్ చేయండి, నేను వస్తాను మీ దగ్గరికి. పరిపాలన చేతకాదు కాబట్టి అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను మాట్లాడుతున్నాను. రైట్. 1 మినిట్. రఘురాం గారు, ప్రజామోదం కావాలంటే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి, అప్పుడు నిరూపించుకుంటాం అని చెప్పి మాట్లాడే పరిస్థితి టీడీపీ.
ఏం చెప్తారు? మళ్ళీ వెళ్ళాల్సిందా ఎన్నికలకి? ఎందుకండి ఇంకా ఉన్నాయి కదా 4 ఏళ్ళు ఉంది ఇంకా. ఆగండి, కంగారు 5 ఏళ్ళు అనుభవించారుగా, 5 ఏళ్ళు అద్భుతంగా అనుభవించారు. ఇంకా 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 చూస్తున్నారు 5 ఏళ్ళు దేన్ని వదలరా. 5 సంవత్సరాల వరకు mandate. కానీ ప్రజలు ఉన్నదని మాట్లాడుతున్నారు కదా ధర్మశ్రీ. ఒక్క నిమిషం. తెలుగుదేశము మెజారిటీ మంత్రులు, తెలుగుదేశంలో చాలా మంది పెద్ద నాయకులు, నువ్వు కాదనుకో, చాలా మంది ఏ విధంగా 5 ఏళ్లలో దోచుకున్నారో మనం చూసాము. కేంద్ర ప్రభుత్వం డబ్బులను ఏ విధంగా అయితే ఈవెన్ 4 జిల్లాలని 5 జిల్లాలని కేంద్ర ప్రభుత్వము వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి దాంట్లో పెట్టిందండి. దాంట్లో 111 జిల్లాలు పెడితే ఆంధ్రప్రదేశ్ 4 జిల్లాలు, 5 జిల్లాలు, 5 అడిగమేమో 4 పెట్టింది. పెడితే వాటి డెవలప్మెంట్ కూడా అడ్డుకున్నారు గతంలో. 5 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలనలో, గతంలో 15 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు తెలుగుదేశం రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఉత్తరాంధ్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? ఒకటి తెలుగుదేశం నాయకులు చెప్పాలి. అదేవిధంగా రాయలసీమ ముఖ్యమంత్రిగా ఉండే, రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి అయ్యి కూడా రాయలసీమ ఎందుకు అభివృద్ధి చేయలేదు చెప్పాలి. ఏమంటే విజయవాడలో డబ్బులు ఇచ్చి ఆ దుర్గగుడి బ్రిడ్జ్ కట్టండి అయ్యా బాబా అంటే కట్టలేకపోయారు. ఇప్పటికీ అట్లా ఇంకొక సంవత్సరం ప్రభుత్వం వచ్చి ఏమంటారంటే, మీ కబుర్లు చెప్పడానికి చాలా అందంగా, బాగా సూపర్ గా చెప్పచ్చండి. ఏముంది బాధ్య అన్న రవికుమార్ గారు బాగా మాట్లాడతారు, బాగా పోట్లాడతాడు, మంచిగా ప్రజలతో పక్షాన ఉన్న వ్యక్తే కాబట్టి నాకు తెలుసు. బాగా మిత్రుడు మాకు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం ఏదైతే ప్రాబ్లం ఉందో, ఆ తెలుగుదేశం ముందర ఆ ప్రజలకు అబద్ధాలు చెప్పడం మానేయాలండి. ఆ నాయకుడి దగ్గర నుంచి అబద్ధాలు చెప్తూ ఉంటారు. అంటే అబద్ధాలు మానేసి రియలిస్టిక్ గా ఏదైతే చేయగలమో అది చెప్పాలా. అంతేగాని రైతులను చూడండి, పాపం అమరావతి రైతులు నడి రోడ్లో వదిలేసి చంద్రబాబు గారు హైదరాబాద్ దాక్కున్నాడు. హైదరాబాద్ దాక్కోవడం తండ్రి కొడుకు హైదరాబాద్ లో ఉండి ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం అంటే నాకు అర్థం కాదు. రండి, రైతులతో కూర్చుందాం, మాట్లాడదాం, ప్రభుత్వం మీద ప్రెషర్ చేద్దాం, మేమున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం, రెడీగా ఉన్నాం. అంతేగాని మోడీ కేంద్ర ప్రభుత్వం చేసింది, గవర్నర్ చేశాడు, బీజేపీ వెనకాల ఉంది, ఇలాంటి తప్పుడు సంకేతాలు, తప్పుడు మెసేజ్లు ప్రజలకు ఇవ్వకూడదు. మనం తెలుసుంటే నిజాయితీగా మాట్లాడాలి. నిజాయితీని ఒప్పుకున్నాం. మేము కర్నూలులో రాజధాని అడిగాం, హైకోర్టు అడిగాం, వచ్చింది. విశాఖపట్నం రాజధాని తరలించడం లేదు, అమరావతి ఉండాలి అని మేము నొక్కి పక్కన చెప్తున్నాం. అక్కడే ఉండాలి చెప్తున్నాం. ఇంతకన్నా బీజేపీ మట్టి కాదు, బురద మట్టి. హైదరాబాద్ నుంచి చంద్రబాబు గారు బురద, విజయవాడ నుంచి ఇంకొకటి బురద, ఏమంటే రాజమండ్రి నుంచి బుచ్చే చదువు గారి బురద, విశాఖపట్నం నుంచి మన అక్కడి నుంచి ఇంకో తెలుగుదేశం నాయకుడు బురద. ఈ విధమైనటువంటి బురద ఆమె చల్లి వాళ్ళు ఆనందిద్దాం అనుకుంటే ఖచ్చితంగా మీకే అంటుకుంటుంది బురద. బీజేపీ బురదలోంచి పుట్టిన కమలం ఇది, మాకేం కాదు. మేము స్వచ్ఛంగానే ఉంటాం, ప్రజల కోసమే పనిచేస్తాం. రాష్ట్ర అభివృద్ధి కోసం 24/7 నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలని అభివృద్ధి పదం తీసుకెళ్లాలని టీం ఇండియా అని పెట్టాడంటే అందరు ముఖ్యమంత్రులతోనూ. ఒరిస్సా ముఖ్యమంత్రి 25 ఏళ్ళ నుంచి గెలవట్లేదండి. అక్కడ బీజేపీ 25 ఏళ్ళ నుంచి గెలవట్లే, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవట్లే. మీకు నెప్పా పక్కన డెవలప్ చేసుకోవట్లేదండి. రెండోసారి గెలిచి జయలలిత గారు నెప్పా మీకు. పక్కన కేసీఆర్ గారు గెలవలేదు 2 సార్లు, మీరు ఎందుకు ఓడిపోయారు 2 సార్లు? కేసీఆర్ గారు గెలవలేదు అక్కడ. ఏమంటే చుట్టుపక్కల రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో శుభ్రంగా డెవలప్ అవుతుంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా వెనక్కి వెళ్లే పరిస్థితి ఈ తెలుగుదేశము వైసీపీ మూలాన్ని బాధపడుతుంది. ఇవాళ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోళ్ళు లేడు. ఇవాళ వీళ్ళు ఏం చెప్పారు? 25 లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సిమెంట్లు పెట్టి 25 లక్షల కోట్లు వచ్చి పెట్టుబడి అని చెప్పాను. 25,000 రూపాయలు రాలేదు పెట్టుబడి. అదే పందలో వైసీపీ మోసం చేస్తుంది. మొత్తం అసలు వైజాగ్ ఏదో అయిపోతుందని చెప్తున్నారు. ఆల్రెడీ వైజాగ్ డెవలప్డ్ చెప్పాడు సోదరుడు రవికుమార్ గారు. వైజాగ్ డెవలప్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వైజాగ్ అందమైన సిటీ, ఇవన్నీ తెలుసు మాకు. ప్రజలు తెలియదండి. కొత్తగా మీరు ఏం చేశారు చెప్పమంటే చెప్పే పరిస్థితులు 2 పార్టీలు లేవు. 2 పార్టీలు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయాలా. మోసం వేరు, మధ్యాహ్నం మోసం వేరు, రాత్రి మోసం వేరు. కోటలు గడుపుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే వర్మ గారు, ఏదైతే గనక ఈ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు అనే ఒక వంకతో ఏవైతే గనక 3 క్యాపిటల్స్ అనే ఒక బిల్లుని నిన్న ఆమోదించారో, దాన్ని తీసుకుంటే కనుక ఈ 3 రాజధానులు అనే దానికి ముందు ఫస్ట్ ఒక కమిటీలు వేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
లేదు ఫైనల్గా ఇందులో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నది లేదా టైం లేదు. ఎస్ ఎగ్జాక్ట్ సింపుల్గా సింపుల్గానే కట్ చేస్తాను. జిఎన్ రావు కమిటీ అని చెప్పి బోస్టన్ కమిటీ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి లీగల్ శాంక్టిటీ అనేది లేదండి కమిటీ రిపోర్ట్స్కి. ఇకపోతే దీనికి సంబంధించి హైకోర్టు దగ్గర ఏదైతే కనుక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం ముందు సంబంధించిన స్థానిక రైతులు కానీ కొంతమంది రాజకీయ నాయకులు కానీ మరి పిఏఎల్స్ వేయడం జరిగిందండి. జనవరి 24వ తారీఖున ఆ పిఏఎల్స్ బెంచ్ మీదకి వచ్చే క్రమంలో మరి సుప్రీంకోర్టు నుంచి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇటు పిటిషనర్స్ కూడా మరి అడ్వకేట్స్ని తీసుకురావడం జరిగింది. ఆ ఓదాపోవాదాలు జరిగే క్రమంలో హైకోర్టు ధర్మాసనం వారు మరి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని అన్నది ఏంటి అంటే కనుక మీరు ఈ లీగల్ ప్రక్రియ జరగకుండా ఎటువంటి రాజధాని తరలింపు చర్యలు కనుక చేపడితే మరి దానికి అయిన ఏదైతే కనుక స్టేట్ ఎక్స్చెక్కర్కి ఏదైతే లాస్ ఉందో అది అధికారుల జేబుల నుంచి మేము వసూలు చేస్తామని చెప్పి కూడా క్లియర్గా ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. సో అది ఇకపోతే ఈ విధంగా గవర్నర్ గారు ఆమోదం చేస్తేనే బిల్లులు అయిపోతుంది ఇంకా మేము పని చేసుకోవచ్చు అంటే కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తానండి. దిశ చట్టం చేశారండి. సో దిశ చట్టం చేసిన తర్వాత దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పి పెట్టడం కూడా జరిగిందండి. దాని తర్వాత మేము వేగవంతమైన విచారణ చేస్తాము అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని ఏం చేశారు అంటే కనుక కేంద్ర ప్రభుత్వానికి పంపించారండి. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉంటే కనుక ఈరోజు ఆ దిశ పోలీస్ స్టేషన్లో మరి ఏవైతే కనుక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ప్రక్రియ కానీ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రక్రియ కానీ అవన్నీ జరిగి కదా. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తిప్పి వెనక్కి పంపించింది. అంటే ఏ చట్టం అమలు అవ్వాలి అన్నా కూడా దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఉండాలి కాబట్టి సో దీనికి కూడా అన్లెస్ అండ్ అంటిల్ దెర్ ఈజ్ ఏ కన్సర్న్ ఫ్రమ్ ది అండ్ నోటిఫికేషన్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే తప్ప ఇది బిల్లు చట్టరూపంగా మారదు అనేది మాత్రం వాస్తవం అండి. రైట్ రఘుకుమార్ గారు ఫైనల్గా. ఇళ్ళగానే పండగ అయిపోలేదండి. దీనికి ఇంకా లీగల్ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఏదైతే మా సోదరుడు రఘురాము కేంద్రం అది కాదు ఇది కాదు అన్నారు. కానీ ఒక్కటి మాత్రం నేను గమనిస్తున్నాను, నేషనల్ పార్టీస్లో ఉన్నటువంటి లీడర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక నాలుగు 2 నాలుగు ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు కూడాను అక్కడ ఒకటి మాట్లాడుతుంటారు, ఇక్కడ ఒకటి మాట్లాడుతుంటారు, టీవీలో ఒకటి మాట్లాడుతుంటాడు, బయటికి వెళ్తే ఇంకోటి మాట్లాడుతుంటారు. ఈ 2 నాలుకల ధోరణ అనేది మరి నేషనల్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ అంటే మీ పార్టీలో అలాంటి వాళ్ళు ఎవరు లేరా రవికుమార్ గారు? ఈరోజు గవర్నర్ గారు బిల్లులు ఆమోదించిన తర్వాత దాదేమీ ఇంకా ప్రక్రియ పూర్తి కాలేదు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఈస్ దేర్. న్యాయ సమీక్ష పరిధిలో ఉంది. చట్టాలను కూడా న్యాయ సమీక్ష చేస్తుంది. ఏదైతే విభజన చట్టంలో క్యాపిటల్ ఏదైతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని అయితే గుర్తిస్తుందో అదే క్యాపిటల్ గా గుర్తించబడుతుందని మరి ఇందాక రఘురామ్ గారు చెప్పారు. మేము హైకోర్టు కర్నూలులో పెట్టమన్నామని. అది కూడా ప్రెసిడెంట్ గారి నోటిఫికేషన్ తోనే కేంద్ర ప్రభుత్వం రికమెండ్ తోనే అమరావతిలో పెట్టడం జరిగింది. మరి ఆ రోజే మీరు పెట్టుకోలేక రవికుమార్ గారు కర్నూలులో అని చెప్పి రవికుమార్ గారు మీరు 1 మినిట్ అండి. రైట్ శంకర్ పద్మశ్రీ గారు నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మనతో పాటుగా ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. పద్మశ్రీ గారు గుడ్ మార్నింగ్ అండి. రాజధాని ఒకటే ఉండే విధంగా పోరాటం చేస్తాం. రఘురామ్ గారు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి న్యాయవాదులు చెప్పే పరిస్థితి అంటే 3 రాజధానుల ప్రక్రియకి మళ్ళీ బ్రేక్ పడే అవకాశం ఉందంటారా మీకున్న నాలెడ్జ్తో? ఈ 2 బీజేపీ యొక్క ఎజెండా. మేము వీటి గురించి మాట్లాడతాం. ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటుందో ఏందో అదైతే మాకైతే సంబంధం లేదు. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇలా రాజధాని పేరు చెప్పి ప్రజలు పెట్టుకుంటారంటే మాత్రం కుదరదు. రైట్ 1 మినిట్ అండి. రైట్ శంకర్ పద్మశ్రీ గారు నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మనతో పాటుగా ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి పద్మశ్రీ గారు. గుడ్ మార్నింగ్ అండి. పద్మశ్రీ గారు 3 రాజధానుల అంశానికి గవర్నర్ ఆమోదం తెలిపింది. ఇలాంటి ఇందులో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధాని ఫైల్గా నాటి గారితో ఆ విషయం మీద మాట్లాడటం జరిగిందండి మా పిసిసి అధ్యక్షులు. ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా ఇంతకు ముందు చెప్పడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగినప్పుడే విభజన అంశాలన్నింటిలో కూడా ఒకటే రాజధాని అని చెప్పి పొందుపరచడం జరిగిందండి. దానికి అనుగుణంగానే గత ప్రభుత్వం అని చెప్పి అమరావతిలో నిర్ణయం తీసుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా విషయానికి వ్యతిరేకించినా కూడా అందరూ ఫిక్స్ అయిపోయారు ఇదే అమరావతి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అని చెప్పి. ఎందుకంటే అక్కడ దాదాపు 29 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి 33,000 ఎకరాలు సేకరించిన తర్వాత వారితో
అంతమంది రైతులకి అన్ని వేల మంది కుటుంబాలకి హామీలు ఇచ్చిన తర్వాత సో డెఫినెట్ గా ఒక్క రైతు చనిపోతేనే అంత హంగామా చేస్తాయే ప్రభుత్వాలు. అట్లాంటిది దాదాపు 70 మంది రైతులు అక్కడ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గుండె పగిలి చనిపోవడం జరిగిందండి. మరి ఇన్ని వేల మంది రైతు కుటుంబాలు పడేస్తుందా ఈ ప్రభుత్వం? అంటే పద్మశ్రీ గారు 3 ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ అన్న నినాదంతో వైసీపీ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా ఆ విధంగానే అడుగులు వేయడం జరుగుతుంది. అమరావతి ప్రాంతంలో ఎవరైతే రైతులు ఉన్నారో, ఆ ప్రాంతవాసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేస్తే 3 ప్రాంతాల్లో వీళ్ళు అనుకున్న అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకోవచ్చా? దానికి కూడా ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసేది ఏంటండి? వైజాగ్ ఎప్పుడో అభివృద్ధి చెందింది. దానికి రాజధానులు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా 3 రాజధానులు ఉండేది ఒక రాష్ట్రానికి? అట్లాంటిది ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయి దాదాపు 6 సంవత్సరాలు అయ్యింది. అన్ని ప్రాంతాలని కూడా డీసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉంది, కాదంటలేదు, అభివృద్ధి జరగాలి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో అసలు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కానీ ఎక్కడ వచ్చేసరికి చెప్పడానికి నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కనుక అదేం లేదండి. కేవలం జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు పైన కక్ష తీసుకోవాలి. అక్కడ అమరావతి పేరు వినిపించకూడదు. అంటే ఒకరికొకరు వీళ్ళు కక్షలు తీర్చుకోవడానికి ఈరోజు ప్రజలను బలి చేస్తున్నారు అంటారు, అంతేనా? నిజంగా చెప్తున్నాను. ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం అండి, రోజున ప్రధానమంత్రి హోదాలో మోడీ గారు ఇక్కడ శంకుస్థాపన చేయడానికి వచ్చారు. ఏం చేశారండి ఆ రోజున? డయాస్ నుండి దాదాపు 400 కోట్ల పైగా ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన తీసుకొచ్చాడు శంకుస్థాపనకి. మేము ప్రపంచాన్ని కలుగుని రాజధాని నిర్మించడానికి అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజున మాది బాధ్యత కాదు, మేము రాజధాని విషయాల్లో తలదోసు అని చెప్పి చెప్తున్నారండి ఆయన. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షుడు. నిజంగా ఇది ఎంత అపహాస్యం చేసే విధంగా తెలుసా అండి? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా నిజంగా మా ఆత్మ దెబ్బతీస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారండి ప్రజలకు అండగా ఉంటానని చెప్పి ఉద్యమ రూపంలో కూడా బయటకు వచ్చి తీరా భారతీయ జనతా పార్టీ కుమ్ముడిపోయేప్పుడు సైలెంట్ గా కూర్చుంటారు ఏంటండి? ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్ర ప్రజల్ని? రైట్ థ్యాంక్ యూ పద్మశ్రీ గారు ఫోన్ లైన్లో స్పందించినందుకు. థ్యాంక్ యూ అండి కోన రవికుమార్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ రఘురామ్ గారు. థ్యాంక్ యూ శుంకర నరేష్ గారు. ఇది ఈనాటి బిగ్ డిస్కషన్. 3 రాజధానుల అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం వేసిన అడుగులకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే దీంట్లో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి అని చెప్పే పరిస్థితి. మరి వీటిలన్నింటినీ కూడా ఏ రకంగా వైసీపీ ప్రభుత్వం ఫేస్ చేస్తుంది, రానున్న రోజుల్లో వికేంద్రీకరణ అన్న నినాదం ఎటువైపు అడుగులు వేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి 99 టీవీ.